హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. మనం బ్లాక్ బస్టర్స్ మూవీస్ చూసి చూసి మధ్యలో కొన్ని గ్రేట్ మూవీస్ని మిస్ చేసి ఉంటాం. అది 2022లో అవ్వచ్చు, 3లో అవ్వచ్చు, 4లో అవ్వచ్చు, 5లో అవ్వచ్చు. సో మీరు మిస్ అయిన కొన్ని జెమ్స్ని అవన్నీ ఈ వీడియోలో కవర్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో త్రూ సమ్ ఆఫ్ దోస్ అమేజింగ్ మూవీస్ దట్ యు మైట్ హ్యావ్ మిస్డ్, బట్ ట్రస్ట్ మీ, యు షుడెంట్. ఫస్ట్ మూవీ చందు ఛాంపియన్. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అండ్ రియల్ స్టోరీ మన మురళీకాంత్ పేట్కర్ గారి గురించి. ఈ మూవీలో మనం తన జర్నీ, ఒక ఎమోషనల్ స్ట్రగల్, డెడికేషన్, ప్రిజర్వెన్స్తో ఫుల్గా ఫిల్ అయి ఉంటుంది. మనం ఈ మూవీ చూసాక లైఫ్లో ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కీప్ ఫైటింగ్ ఫర్ యువర్ డ్రీమ్స్ అని ఫీల్ అవుతూ ఉంటాం. డెఫినెట్లీ ఈ మూవీ చూసి యూ ఫీల్ ఇన్స్పైర్డ్. ఇట్స్ అబౌట్ బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ ఇఫ్ యూర్ సమ్ వన్ హూ లవ్స్ ఎ మోటివేషనల్ మూవీ, చందు ఛాంపియన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఈ మూవీలో కార్తిక్ ఆర్యన్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను రీసెంట్గా విన్నాను, భూల్ భులయ్యా 3కి పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు కార్తిక్ ఆర్యన్ గారికి. కానీ ఈ మూవీ చూసాక ఆ మూవీకి డిజర్వ్ కాదు, ఈ మూవీకి ఖచ్చితంగా డిజర్వ్ అని మీరే చెప్తారు. నెక్స్ట్ మూవీ ద సబర్మతి రిపోర్ట్, మన విక్రాంత్ మాసే గారిది. ఇది ఒక నిజమైన స్టోరీ, ద అన్టోల్డ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. అప్పట్లో న్యూస్లో చాలా ఫేమస్ అయిన సిచ్యువేషన్, ఒక ఇన్సిడెంట్, ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. అయోధ్యకి వెళ్తున్న ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది, సబర్మతి ఎక్స్ప్రెస్లో. బట్ ఇట్స్ మోర్ దెన్ జస్ట్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్. ఇట్స్ అబౌట్ కరప్షన్, సోషల్ ఇష్యూస్ అండ్ హౌ దే ఎఫెక్ట్ అవర్ డే టు డే లైఫ్. కానీ ఈ మూవీ చూసాక యూ విల్ రియలైజ్ దట్ ద ఇష్యూస్ ఇట్ హైలైట్స్ ఆర్ వెరీ రియల్ ఇన్ టుడేస్ వరల్డ్. ఈ వరల్డ్లో జరుగుతున్న ప్రతి నిజం మీకు చూపిస్తుంది సబర్మతి రిపోర్ట్. ఇట్స్ నాట్ అన్ ఈజీ వాచ్, ఇట్స్ ఎ వెరీ నెసెసరీ ఆన్. ఈ ఫిలిం మనకి ఒక డీప్ సోషల్ మెసేజ్ ఇస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఫిలిమ్స్ దట్ స్పీక్స్ అబౌట్ హార్ట్ హిట్టింగ్ రియాలిటీస్, యూ షుడ్ వాచ్ ఇట్ వన్ ఫర్ షూర్. 3 శ్రీకాంత్, స్టారింగ్ రాజ్ కుమార్ రావు. శ్రీకాంత్ మూవీ గురించి మాట్లాడుకుందాం. రాజ్ కుమార్ గారు ఎంత డీప్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక పర్సనల్ జర్నీ గురించి, మన తెలుగుడి జర్నీ గురించి. బాక్స్ ఆఫీస్లో, బాలీవుడ్లో షేక్ చేసింది మన తెలుగు ఇండస్ట్రీ. ఈ మూవీ తీయలేకపోయింది, ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఐఎమ్ ప్రౌడ్ దట్ రాజ్ కుమార్ రావు గారు ఈ రోల్ని పర్ఫామ్ చేశారు. శ్రీకాంత్ బొల్లా గారు నిజమైన స్టోరీని మనకు చూపించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూవీ చూశాక. సో చాలామంది మూవీని చూడలేదు, మీరు ఖచ్చితంగా చూడండి. ద బెస్ట్ యాక్టింగ్తో ద ట్రూ స్టోరీ మీకు చూపించారు, సూపర్గా చూపించారు. ఇది ఒక పర్సనల్ జర్నీ మూవీ వేర్ శ్రీకాంత్, ఏ క్యారెక్టర్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ స్ట్రగల్స్, ఫైట్ టు ఓవర్కమ్ హిస్ ఓన్ లిమిటేషన్. రాజ్ కుమార్ రావుస్ యాక్టింగ్ మేక్స్ యూ ఫీల్ ఎవ్రీ సింగిల్ ఎమోషన్ ఆఫ్ శ్రీకాంత్. హీ జస్ట్ నేల్స్ ఇట్. ఈ మూవీ చూస్తే మనందరికీ ఒకటి అనిపిస్తుంది, ఒక లెసన్ లానే అనిపిస్తుంది. నెవర్ గివ్ అప్, నో మ్యాటర్ హౌ హార్డ్ లైఫ్ గెట్స్, ఇఫ్ యువర్ ఇంటెన్స్ ఎమోషనల్ జర్నీస్. సో శ్రీకాంత్ ఈజ్ ఎ మస్ట్ వాచ్. ద వైల్డ్ రోబోట్, ఒక యానిమేటెడ్ మూవీ ఇది. నేను యానిమేటెడ్ మూవీస్ పెద్దగా చూడను, నేను మేబీ దిస్ ద సెకండ్ వన్ ఆర్ థర్డ్ వన్. ఈ మూవీని చూశాక మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో దీనికి నేను 4 స్టార్ రేటింగ్ ఇచ్చాను. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ మూవీ, ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ అని చెప్తాను. కానీ ఈ మూవీ ఒక డీప్ మెసేజ్ ఇచ్చింది నాకు. ఇట్స్ అబౌట్ సర్వైవల్, నేచర్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. లైక్ ఒక టెక్నాలజీకి అండ్ రియాలిటీ, న్యాచురల్ అనిమల్స్కి ఉన్న రిలేషన్ పర్ఫెక్ట్గా చూపించారు. ఇది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫిలిం ఇది, కానీ డీప్గా ఫిలాసఫికల్ మీనింగ్తో ఉంటుంది. ఈ మూవీ చూసాక యూ విల్ లెర్న్ అబౌట్ హౌ లాట్ ఎ టెక్నాలజీ అండ్ నేచర్ కెన్ కోఎగ్జిస్ట్ ఇన్ ఏ హార్మనీ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ హార్ట్ వార్మింగ్ అండ్ థ్రోట్ ప్రొవోకింగ్, దిస్ వన్ ఈస్ డెఫినెట్లీ వర్త్ యువర్ టైం. ఖచ్చితంగా చూడండి. ఇది నా సజెషన్, మీకు ఇస్తున్నాను, నేను మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరు. ఒకవేళ మీరు యానిమేషన్ ఫ్యాన్స్ అవ్వకపోయినా పర్లేదు, ఫీల్ అయితే అవ్వరు. 5 కౌన్ ప్రవీణ్ తాంబే. ఈ మూవీ వచ్చి చాలా కాలం అయింది, కానీ చాలామంది చూసుండరు అని రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీ ట్రూ స్టోరీ బేస్ చేసింది. ఇట్స్ అబౌట్ ప్రవీణ్ తాంబే, ఏ క్రికెటర్ హూ ప్రూవ్డ్ దట్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు చేస్ యువర్ డ్రీమ్స్. ఈ మూవీ చూసి యూ విల్ రియలైజ్ దట్ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అండ్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు ఫాలో అవర్ ప్యాషన్. ప్యాషన్ని ఫాలో చేయడానికి ఏజ్ ఒక నంబర్ మాత్రమే అని ఈ మూవీ చూసాక మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ప్రవీణ్ తాంబేస్ జర్నీ విల్ డెఫినెట్లీ మోటివేట్ యూ. ఈ ఫిలిం చూడండి. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సూయింగ్ యువర్ డ్రీమ్స్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. ఒకవేళ మీకు లైఫ్లో ఇన్స్పిరేషన్ కావాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి, కుప్పలు కుప్పలుగా దొరుకుతుంది ఇన్స్పిరేషన్. 6 ద మెహ్తా బాయ్స్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఫీల్ గుడ్ మూవీ, ఒక తండ్రికి కొడుకు మధ్యలో బాండింగ్ మూవీ ఎలా ఉంటుంది, యానిమల్ మూవీలా కాకుండా
ఇది చాలా ప్రొఫెషనల్గా, నీట్గా, న్యాచురల్గా, రిలేటబుల్గా చూపించారు. అమెజాన్ ప్రైమ్లో ఉంది. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారికి తాతలా యాక్ట్ చేసిన వారు ఇందులో నాన్న క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ లైలా మజ్నులో హీరో క్యారెక్టర్గా ప్లే చేశారు చూడండి, అతను ఇందులో హీరో. అతను కూడా చాలా బాగా చేశాడు. ద మిగతా బాయ్స్ ఒక సింపుల్ ఎమోషనల్ జర్నీ. దిస్ ఫిల్మ్ ఇస్ లైట్ హార్టెడ్ కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో వెరీ హార్ట్ ఫీల్డ్. మనం అందరికీ ఒక ఫ్యామిలీ స్టోరీ లాగా ఫీల్ అవుతుంది. ఈ ఫిలిం చూసి యూ విల్ బి రిమైండెడ్ ఆఫ్ యువర్ ఓన్ ఫాదర్ అండ్ యువర్ బాండ్ అండ్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ టుగెదర్. ఇట్స్ అన్ ఈజీ గోయింగ్ మూవీ దట్ విల్ డెఫినెట్లీ లిఫ్ట్ యువర్ స్పిరిట్స్. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ప్రైమ్లో ఉంది. నెంబర్ 7 సిటిఆర్ఎల్. సిటిఆర్ఎల్ స్టారింగ్ అనన్య పాండే అండ్ విహాన్ సమాత్. అనిపించవచ్చు మీకు అనన్య పాండే అంటే లైగర్ చూశాక మీకు ఎలాగో అనిపించవచ్చు, కానీ ఈ మూవీ అలా ఉండదు. తను చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఈ ఫిలింలో ఒక మోడర్న్ డే టెక్నాలజీ రిలేషన్షిప్ స్టోరీ గురించి చూస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ ద వే వీ కనెక్ట్ విత్ పీపుల్. ఈ మూవీలో మనం చూడొచ్చు హౌ పీపుల్ ఆర్ మోర్ ఆన్లైన్ అండ్ లెస్ రియల్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్. మీరు యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన సినిమానే ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 hour 30 minutesలో కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ వేలో, కొంచెం టెక్నాలజీ డేంజరస్గా మారుతున్న విధానం కూడా మీరు ఇందులో చూడొచ్చు. బాగుంటుంది మూవీ, మీరు చూడాల్సిన మూవీ. ఇప్పుడు ఏ వస్తుంది కదా, ఖచ్చితంగా ఈ మూవీ చూస్తే కొంచెం మీకు అవేర్నెస్ పెరుగుతుందని నేను చెప్తాను. 8 ఇట్స్ వాట్స్ ఇన్సైడ్. ఇది ఒక చాలా డీప్ మూవీ, ఏ రేటెడ్ మూవీ, కానీ సూపర్ మూవీ. మీకు మైండ్ పోతుంది, కంటెంట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది 1/2 hour, కానీ మీరు స్కిప్ చేయకండి, ఖచ్చితంగా చూడండి, కాన్సన్ట్రేటెడ్గా చూడండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇట్స్ అబౌట్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ డీలింగ్ విత్ ఇన్నర్ స్ట్రగల్స్. ద మెయిన్ క్యారెక్టర్ గోస్ అన్ ఎ జర్నీ టు ఫైండ్ పీస్ విత్ హిమ్సెల్ఫ్. ఒక ఫ్రెండ్, అందరు ఫ్రెండ్స్ రీయూనిట్ అవుతారు, అందులో ఒక ఫ్రెండ్ గాడు వచ్చి ఒక మిషన్ తీసుకొచ్చి అందరు క్యారెక్టర్స్ని చేంజ్ చేస్తూ ఉంటాడు. సూపర్ థ్రిల్లింగ్గా క్రేజీ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు మూవీ చూడండి, ఖచ్చితంగా ఫీల్ అవ్వరు, రిగ్రెట్ అవ్వరు చూశాక. 9 కోగయే అంకహ. మళ్ళీ అనన్య పాండే గారి మూవీయే, మీరు అస్సలు డౌట్ పడకండి, చాలా బాగుంటుంది మూవీ. ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ డ్రామా అండ్ రియాలిటీ, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ రియల్ రిలేషన్షిప్స్ ఈ ఫిలింలో చూడొచ్చు మీరు. హౌ పీపుల్ గెట్ లాస్ట్ ఇన్ ద డిజిటల్ వరల్డ్, ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది, మనమే చూస్తున్నట్టు ఉంటుంది. వైల్ ఫర్గెటింగ్ టు కనెక్ట్ ఇన్ ఎ రియల్ లైఫ్, ఈ మూవీలో బ్యూటిఫుల్గా డిపాక్ట్ చేశారు. ఇట్స్ వెరీ రిలేటబుల్, ఖచ్చితంగా చూడాలి ఈ మూవీ. మనం ఈ ఫిలిం చూసాక విల్ థింక్ అబౌట్ హౌ మచ్ వి స్పెండ్ ఆన్లైన్ అండ్ హౌ ఇట్ టేక్స్ టు టోల్ ఇన్ అవర్ రియల్ లైఫ్, డే టు లైఫ్ కనెక్షన్స్. ఈ డిజిటల్ ఏజ్ జనరేషన్లో ఈ మూవీ చూసాక ఖచ్చితంగా మన ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ టెక్నాలజీ యూజబుల్ డిజిటల్ క్రియేషన్లో మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా తెలియాలి అంటే ఈ మూవీ చూసేయండి, ఖచ్చితంగా మీ టైం వేస్ట్ అవ్వదు. చాలా మంచి మూవీ, చాలా అండర్ రేటెడ్ అని చెప్తాను. బాలీవుడ్ నుండి వచ్చిన ద బెస్ట్ మూవీ. థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా మినిమం 50 crores దాచేది. మౌనికా ఓ మై డార్లింగ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మౌనికా ఓ మై డార్లింగ్ చాలా రోజుల కింద వచ్చింది, కానీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఇదేం టైటిల్ అని కూడా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఈ మూవీ ఒక థ్రిల్లింగ్ మిక్స్ ఆఫ్ సస్పెన్స్ అండ్ డార్క్ కామెడీ. ఇది కూడా ఏ రేటెడ్ మూవీయే, ఫుల్ ఆఫ్ ట్విస్ట్ అండ్ అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్. దిస్ ఫిలిం విల్ కీప్ యూ గ్లూడ్ ఇన్ టు ద స్క్రీన్ మీద ఒక్కసారి మీరు కనెక్ట్ అయ్యారా, 1/2 hour 20 minutes కనెక్ట్ అయిపోతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. స్క్రిప్ట్ అలా ఉంటుంది, మరి టేకింగ్ కూడా బాగుంటుంది, స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోతుంది, క్లైమాక్స్ కూడా పిచ్చి లేసిపోతుంది. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ థ్రిల్లర్ విత్ డార్క్ హ్యూమర్, సస్పెన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్, దెన్ మౌనికా ఓ మై డార్లింగ్ ఈజ్ అ మస్ట్ వాచ్. ఇట్స్ ద కైండ్ ఆఫ్ మూవీ దట్ విల్ సర్ప్రైజ్ యూ ఎట్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్కి మీరు సర్ప్రైజ్ అవుతూనే ఉంటారు. చాలా మంచి మూవీ, బాలీవుడ్ నుండి వచ్చింది, తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్ ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓవరాల్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ లిస్ట్ ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ మూవీస్ అన్ని నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీ ఫేవరెట్ పిక్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను నా టేస్ట్ ఎవరికి మ్యాచ్ చేద్దాం అని. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అండర్ రేటెడ్ జెమ్స్. అందరూ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. దిస్ ఇస్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్ సైనింగ్ ఆఫ్.